కొత్తగా బైక్ కొనుక్కున్నారా? కార్ కొనుక్కున్నారా? హ్యాపీగా పూజలు చేయించుకుని ఆనందంగా ఫ్యామిలీతో బయటికెళ్తున్నారా? హ్యాపీగా వెళ్లి రండి. అండ్ కంగ్రాచ్యులేషన్స్ టు యూ. బట్ నేను చెప్పే మాటలు మాత్రం కొంచెం జాగ్రత్తగా వినండి. ఎందుకంటే ఈ మాటలు మీరు వినలేదనుకోండి, మీరు ఫస్ట్ ఈఎంఐ కట్టేలోపే ఒక 10, 15 చలానాలు కట్టాల్సొస్తుందేమో. ఏంటి దేని గురించి మాట్లాడుతున్నావు? ఎంత భయపడుతున్నావనంటే, ఇది ఇప్పుడు నేనేదైతే ఈ విషయం మాట్లాడుతున్నానో దాన్ని బీహార్‌లో అమలు చేసింది బీహార్ ప్రభుత్వం అన్నమాట. ఇన్ జనరల్‌గా మోటార్ వెహికల్ యాక్ట్ 1989లో ఏముంటుందంటే బండి మీద ఏది కార్ కానివ్వండి, లేకపోతే బైక్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి దాని మీద ఓన్లీ నంబర్ ప్లేట్ మాత్రమే ఉండాలి. దాని తర్వాత కొన్ని గుర్తులు గాని, పేర్లు గాని రాసుకున్నారన్నమాట. ఇప్పుడేంటిదంటే అంతకు మించి రోగం ఎక్కువైపోయింది. నేను ఇలాగే మాట్లాడతాను. ఏం రోగమో తెలుసా? పొల రోగం. పొలం అనే అంటు రోగం అనేది ఎక్కువైపోయింది. ఆల్రెడీ సమాజంలో చూపిస్తున్నాం మనం. దానికి మించి అంతకు మించి తయారవుతున్నారన్నమాట. ఓకే. ఎలా తయారవుతున్నారంటే మాది ఈ కులము అని చెప్పేసి కార్ల మీద, బైకుల మీద, పైన, కింద అన్ని రాసుకొని తిరుగుతున్నారన్నమాట. బట్ ఇలా రాసుకొని తిరిగితే ఏంటిదంటే పైన కింద దబిడి దిబిడి వాయించేస్తున్నారన్నమాట. దేనితోటి? ఫైన్‌లతోటి. ఇదే బీహార్ ప్రభుత్వం ఇప్పుడు అమలు చేస్తుందన్నమాట. వివరాల్లోకి వెళ్తే ఏంటిదంటే బీహార్ ప్రభుత్వము ఈ కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. ఏదైతే మోటార్ వెహికల్ యాక్ట్ ఉందో దాని ప్రకారము కార్ కానివ్వండి, బైక్ కానివ్వండి ఓన్లీ నంబర్ ప్లేట్ మాత్రమే ఉండాలి. దానికి మించి ఏమీ ఉండకూడదు. ఇంకా ఈ కులం అనేది ఉంటే మాత్రం చాలా సివియర్ యాక్షన్స్ అనేవి తీసుకుంటున్నారన్నమాట. మనము ఈ బీహార్ ఆ ప్రాంతాల్లోకి వెళ్తే కొన్ని రకాల కులాలు ఉంటాయన్నమాట. వాళ్ళు ఏంటిదంటే వాళ్ళ ఆధిపత్యం అనేది ఇప్పటికీ చూపించుకుంటూ ఉంటున్నారు. వాళ్ళ చేతుల్లో మాటల్లో చూపించుకోవడమే కాకుండా సమాజంలో కూడా మేము ఇది అని చెప్పేసి వాళ్ళ కార్ల మీద వాటి మీద రాసుకుని తిరుగుతూ ఉంటారన్నమాట. సో దీన్ని అరికట్టడానికి ఇక్కడ కొంతమందికి ఒక డౌట్ రావచ్చు. ఏం వాళ్ళు రాసుకుని తిరిగితే మనకేం ప్రాబ్లం అంటే బీహార్ ప్రభుత్వం ఏం ఆలోచించిందంటే దీని వల్ల కొన్ని రకాల అల్లర్లు చెలరేగే ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక బైక్ వాడెళ్ళి ఒక కార్ వాడిని కొట్టాడు. ఓకే. ఈ బైక్ మీద కులం పేరు రాసుంది. ఈ కార్ మీద వాడు కులం పేరు రాసుంది. ఇప్పుడు ఈ కులం పేరు రాసేసరికి ఏంటిదంటే వాడితో మనకు సంబంధం ఉన్నా లేకపోయినా సరే ఆవేశం, ఉక్రోషం కటాలు తెంచుకుని వచ్చేసి కార్ వాడికి సంబంధించిన ఆ కార్ మీద ఏదైతే కులం ఉందో ఆ కులం కూడా అందరూనేమో కార్ వాడికి సపోర్ట్ చేస్తారు. బైక్ మీద ఏదైతే కులం ఉందో ఈ కులానికి సంబంధించిన వాళ్ళందరూ కులానికి సపోర్ట్ చేస్తారు. నిజం చెప్పాలంటే వాళ్ళకి అసలు సంబంధమే లేదు. కొట్టింది వీడు, కొట్టించుకున్నది వీడు. కానీ గుంపులు గుంపులు చేరిపోతాయి అనమాట అక్కడ. ఇలాంటి వాటిని అరికట్టడానికి సమాజంలో అల్లర్లు చెలరేగే అవకాశం ఉంది కాబట్టి అలాంటి వాటిని అరికట్టడానికి బీహార్ ప్రభుత్వం ఈ చట్టం అనేది తీసుకొచ్చింది. అండ్ దీన్ని కూడా చాలా స్ట్రిక్ట్ గా అమలు చేస్తున్నారు అనమాట. చెప్పింది మర్యాదగా చెప్పినట్టు ఉన్న కులాల పేర్లు తీసేశారంటే మీరు మీ బండి హ్యాపీ. ఓకే. మీరు ఈఎంఐలు కట్టుకునే డబ్బులు ఈఎంఐలకి మిగిలితే లేదు అని అన్నారనుకోండి ఆ ఈఎంఐలకి కట్టుకునే డబ్బులు చలానాలు కట్టాల్సి వస్తుంది అనమాట. ఇంకా దీని మీద ఒక సెక్షన్ అనేది వేశారు. అదేంటిదంటే 177 రెడ్ విత్ 171A. దీని ప్రకారం ఏంటిదంటే ఈ ఏదైతే కులాలు రాసుకుని మా పిచ్చి ప్రజ్వలింప చేసుకుంటున్నామో ఆ పిచ్చితో ఎవరైతే కొట్టుకుంటున్నారో ఆ పిచ్చిని అంతటిని కూడా ఈ సెక్షన్ తో వదిలిచ్చేస్తామని చెప్పేసి బీహార్ ప్రభుత్వం అనేది చెప్తుంది అనమాట. నిజంగా ఇది చాలా మంచి విషయం అండి. చాలా అంటే చాలా మంచి విషయం. ఇక ఇదే విషయం ఏదైతే ఈ వెహికల్స్ మీద మత కులాలకు సంబంధించిన గుర్తులు ఉండకూడదు అండ్ ఓన్లీ నెంబర్ ప్లేట్ మాత్రమే ఉండాలి అనే దాని మీద యూపీ కూడా ఒక స్పెషల్ డ్రైవ్ అనేది కూడా చేసింది అనమాట. స్పెషల్ డ్రైవ్ చేసింది. చాలా భారీ జరిమానాలు అనేది విధించింది అనమాట. ఇది బీహార్ అండ్ యూపీలో పరిస్థితి. ఇప్పుడు ఇదే చట్టం గనక మన తెలుగు రాష్ట్రాల్లోకి వస్తే ఎస్పెషల్లీ మన తెలుగు రాష్ట్రాల గురించి ఎందుకు మాట్లాడుతున్నామంటే మేము గాలైనా పీల్చుకోకుండా ఉంటాం తప్ప మేము పిచ్చి లేకుండా ఉండము. చాలా మంది అంటున్నారండి. అలాంటిది ఏం లేదండి. ఇప్పుడు అంతా మారింది. జనరేషన్ మారింది. టెక్నాలజీ పెరుగుతుంది. ఈ కులము మతం అనే దాని గురించి పట్టించుకోవట్లేదు అని అంటున్నారు. అది చాప కింద నీరులాగా వెళ్తానే ఉందండి. అది చాలా మందికి తెలుసు కానీ ఒప్పుకోరు అంతే. చాప కింద నీరులాగా వెళ్తానే ఉంది. ఇంకేంటిదంటే అది చాప కింద నీరు స్లోగా కాదు కింద ఒక ప్రవాహంలోకి వెళ్ళిపోతుంది. భూమి పొరల కింద ఏదైతే మనకి నదీ జలాలు ఉంటాయో ఆ రేంజ్ లో వెళ్తుంది కుల పిచ్చి అని అనేది. సో ఇలాంటి చట్టమే గనక మన తెలుగు రాష్ట్రాల్లో తీసుకొస్తే మన తెలుగు తమ్ముళ్ళ పరిస్థితి ఏంటిదండి? చెప్పాను కదా. అసలు మేము బతికేదే దాని మీద. ఎవడన్నా మాతో మాట్లాడాలన్నా, ఎవడన్నా మా ఇంట్లోకి అద్దెకు రావాలన్నా, మేము ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలన్నా, మేము ఎవరితో ఏదన్నా షేర్ చేసుకోవాలన్నా మేము ఫస్ట్ ఇది అడుగుతాం. మేము ఏంటిది మీ కులం ఏంటి? ఇప్పుడు కొంతమంది కోపాలు వచ్చేస్తాయి. కొన్ని ఇన్సిడెంట్లు తీసుకుందామా? రీసెంట్గా జరిగినవి ఏపీలో కానీ తెలంగాణలో కానీ పరువు హత్యలు జరగలేదండి. ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయిలను కానీ అబ్బాయిలను కానీ చంపేయడం. నేను ఇద్దరిలో ఎవరిని సపోర్ట్ చేయను. పిల్లని చంపేసిన వాళ్ళు ఉన్నారు, పిల్లోడిని చంపేసిన వాళ్ళు కూడా ఉన్నారు. దేని గురించి? మా కులం కాదు, ఈ కులం తక్కువది, ఇది కులం తక్కువదని పెళ్లి చేసుకున్నాడు, కులం తక్కువ వాడిని పెళ్లి చేసుకుంది మా అమ్మాయి అని చెప్పేసి చంపేసిన సందర్భాలు లేవా? మరి ఇంత పెద్ద పెద్ద విషయాలు కూడా జరుగుతున్నప్పుడు కూడా
ఈ కులం అనేది లేదని చెప్పేసి అలా చెప్తారండి. ఓకే. ఇంకా తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే ఏంటిదంటే ఇప్పుడు సిటీలో మీకు కనిపించకపోవచ్చు కానీ కొంచెం సిటీ దాటి బయటికెళ్తే ప్రతి వెహికల్ మీద నేను 100% డామ్ షూర్ చెప్పగలను. ప్రతి వెహికల్‌లో ప్రతి వెహికల్ ఒక 100 వెహికల్స్ తీసుకుంటే దానిలో 80 వెహికల్స్ మీద ఇలాంటి ఇలాంటి ఆహ్, కులము అనేది లేకుండా ఉంటుంది అని చెప్పేసి మీరు చెప్పగలరా? ఓకే. ఉంటుంది. కులం అనేది రాసుంటుందని చెప్పేసి నేను చెప్పగలను. ఓకే. సో ఇలాంటి చట్టం గనక మన తెలుగు రాష్ట్రాల్లో తీసుకొస్తే పరిస్థితి ఎలా ఉంటుందంటారు? నేనేమంటానంటే తీసుకొస్తే మంచిదండి. కనీసం అప్పుడైనా ఇప్పుడేంటిదంటే మనం ఒక విషయాన్ని అస్తమానం చూస్తూ ఉంటే ఏమవుతుందంటే ఆ విషయం ఆటోమేటిక్‌గా మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఉండిపోతుంది. ఇప్పుడు మన బైక్ మీద, మన బండి మీద మన కులం రాసుకుంటే ఏంటిదంటే మనము కార్ ఎక్కేటప్పుడు చూస్తాము. నేను ఇది అని చెప్పేసి అది గుర్తు చేస్తది మనకి. కారు మీద రాసున్న పేరు గుర్తు చేస్తది. కారు దిగి వెళ్ళేటప్పుడు గుర్తు చేస్తది. ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇంకా ఆల్రెడీ నేను ఇందాక ఒక గొడవ గురించి చెప్పాను కదా! సో కారు మీద ఇది రాస్తుండగానే దానికి సంబంధించిన వాడు, ఆ కులానికి సంబంధించిన వాడు వచ్చేసి వీళ్ళతో ఫ్రెండ్‌షిప్ ఇట్లా జరుగుతుందన్నమాట. గ్రూపిజం అనేది ఇట్లాగా ఏర్పడుతుందన్నమాట. కాబట్టి ఇలాంటివి ఏర్పడకుండా ఉండాలి అంటే ఏదైతే బీహార్‌లో చట్టం తీసుకొచ్చారో ఆ చట్టాన్ని కూడా మనం కూడా పెడితే బావుంటుందేమో అని అనుకుంటున్నాను. మరి మీరేమంటారు? కామెంట్ చేయండి.